హనీ ట్రాప్ ఇప్పుడు భారత్ కి పెను ముప్పుగా మారిందా? డైరెక్ట్ గా యుద్ధం చేయలేక దొడ్డిదారిన భారత్ ని ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తోందా? అందులో భాగంగానే జ్యోతి ఇన్ఫ్లుయెన్స్ ని తమ వల్లోకి లాక్కుందా? భారత్ యూట్యూబర్స్ ని లొంగ తీసుకోవడంతో పాటు హనీ ట్రాప్ ద్వారా మన సైనిక రహస్యాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తోందా? పాకిస్తాన్ ఐఎస్ఐ భారత సైనికులను లక్ష్యంగా చేసుకుని హనీ ట్రాప్ ఆపరేషన్స్ నిర్వహిస్తోంది. సోషల్ మీడియా వేదికలైన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ద్వారా హనీ ట్రాప్ తో మన సైనిక స్థావరాల వివరాలను సేకరించే ప్రయత్నం చేస్తోంది. మహిళల పేరిట నకిలీ ఖాతాలు సృష్టించి సైనికులతో స్నేహం నటించి మన సైనిక సమాచారాన్ని దొంగిలించే ప్రయత్నం చేస్తోంది. ఈ ఖాతాల వెనక ఐఎస్ఐ ఏజెంట్లు ఉంటారు. 2024లో ఫిరోజాబాద్ లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉద్యోగి ఒకరు నేహా అనే నకిలీ ప్రొఫైల్ ద్వారా లొంగిపోయి రహస్య సమాచారం పంచుకున్నాడు. ఇలాంటి ఘటనలు భారత రక్షణ వ్యవస్థకు తీవ్ర ముప్పుగా మారాయి. హనీ ట్రాప్ వ్యూహం అత్యంత చాకచక్యంగా పనిచేస్తుంది. ఐఎస్ఐ ఏజెంట్లు విదేశీ ఫోన్ నెంబర్లు, విపిఎన్లను ఉపయోగించి మన సైనిక దళంపై వల వేస్తారు. 2023లో డిఆర్డిఓ శాస్త్రవేత్త ప్రదీప్ కురుల్కర్ ఓ పాకిస్తానీ ఏజెంట్ తో సంబంధం పెట్టుకుని క్షిపణి సాంకేతికకు సంబంధించిన రహస్యాలను లీక్ చేశాడు. ఇది దేశ భద్రతకు పెను ముప్పుగా మారుతోంది. గత 5 ఏళ్లలో దాదాపు 20 మంది రక్షణ రంగ సిబ్బంది హనీ ట్రాప్ బారిన పడినట్టు నివేదికలు సూచిస్తున్నాయి. అయితే 2024లో నాగ్పూర్ లో నిశాంత్ అగర్వాల్ పాకిస్తానీ ఏజెంట్లకు కీలక సమాచారం అందించాడు. ప్రస్తుతం అతను జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. 2020లో వైజాగ్ లో 13 మంది నావికాదళ సిబ్బంది హనీ ట్రాప్ బారిన పడి అరెస్ట్ అయ్యారు. పాకిస్తానీ ఏజెంట్లతో సంబంధాలు ఏర్పరచుకొని నేవల్ బేస్ సమాచారాన్ని లీక్ చేశారు. ఇక 2024లో ముంబైకి చెందిన అమాన్ సలీం షేక్ అనే వ్యక్తిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. అతడు వైజాగ్ నావికాదళ సిబ్బందిని హనీ ట్రాప్ లో ఇరికించడంలో కీలక పాత్ర పోషించాడు. గత 5 ఏళ్లలో వైజాగ్ లో సుమారు 20 మంది నావికాదళ సిబ్బంది గూఢచార్య బారిన పడ్డారు. అయితే ఈ ఆపరేషన్స్ వెనుక పాకిస్తాన్ ఉద్దేశం ఒక్కటే, భారత రక్షణ వ్యవస్థను బలహీనపరచడం. దీనిపై భారత్ మరింత అప్రమత్తమైంది. హనీ ట్రాప్ బారిన పడకుండా మన రక్షణ సిబ్బందిని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తోంది.